జై వారాహి. మీరు లైఫ్లో స్పెసిఫిక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? లేదా జాబ్లో ఇష్యూస్ వస్తున్నాయా? చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాము, జాబ్ రావటం లేదు, ఆబ్స్టికల్స్ వస్తున్నాయి. ఆబ్స్టికల్స్ వినగానే మనకు గుర్తుకు వచ్చేది లార్డ్ గణేష్, విఘ్నహర్త గణేష్ భగవానుడు. ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్, ఆబ్స్టికల్స్ ని రిమూవ్ చేస్తాడు స్వామి. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కానీ, లేదా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక స్పెసిఫిక్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, అలాంటి సందర్భంలో ఈ స్పెసిఫిక్ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లేదా ఏదైనా పని మీద బయటకు వెళుతున్నారు, ఆ పని దిగ్విజయంగా పూర్తి కావటానికి, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావటానికి మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు. మంత్రాలు ఎన్నిసార్లు ఎక్కువగా చాంట్ చేస్తారో అంత ఫాస్ట్ గా మీకు రిజల్ట్ వస్తుంది. మీరు నమ్మకంతో పూర్తిగా సరెండర్ అయితే చాలు, మీ లైఫ్ లో మ్యాజిక్ స్టార్ట్ అవటం ప్రారంభమవుతుంది. మీరు జరిగిద్దో లేదో అనే అపనమ్మకంతో చేయవద్దు. ఫ్రీ మైండ్ తో, హై వైబ్రేషన్ తో మీరు చేస్తారో మీకు అంతే తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు మంత్రాన్ని ఎప్పుడైతే చాంట్ చేస్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆపర్చునిటీస్ ని అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా ఒక మాటకి కన్విన్స్ అవుతుందో అప్పటి నుండి మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవ్వటం ప్రారంభమవుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండే యూనివర్స్. మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తారో ఆ విధంగా పనులు స్టార్ట్ అవ్వటం ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు మంత్రాలని హెల్ప్ తీసుకోవటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీతో వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ వైబ్రేషన్ మీ కోరిక నెరవేర్చటంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ లైఫ్ లో మీరు కోరుకున్నది అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకే మీ థాట్స్ యొక్క శక్తి ద్వారా మీరు చేంజ్ చేయగలుగుతారు. జాబ్, కెరీర్ లో ఆబ్స్టికల్స్ రావటం, లేదా మనీ ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళు, మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయనే వాళ్ళు అందరూ యూజ్ చేయవచ్చు. మీ విష్ ని మేనిఫెస్ట్ చేసుకోవటానికి యూజ్ చేయవచ్చు. ఆ పవర్ఫుల్ మంత్రం ఓం గం గణపతయే విఘ్న వినాశినే ఏకదంతాయ సర్వక్రియ సిద్ధి కురు కురు స్వాహ. ఓం గం గణపతయే విఘ్న వినాశినే ఏకదంతాయ సర్వక్రియ సిద్ధి కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని విష్ ఫుల్ఫిల్ మంత్రం అని కూడా అంటారు. మీకు ఇంకా ఏమైనా కోరికలు ఉంటే దాని గురించి కూడా మీరు యూజ్ చేయవచ్చు. రుద్రాక్షమాలతో మీరు కౌంటింగ్ చేస్తూ చాంట్ చేయండి. ఇది ఎలాంటి మంత్రం అంటే ఎక్కడి నుండి ఎటు నుండైనా వస్తున్న ఆబ్స్టికల్స్ ని, మన కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది. ఈ మంత్రం మీకు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత మీరు మనస్సులో ఈ విధంగా చెప్పండి: నేను కోరుకున్న జాబ్ వచ్చిన తర్వాత 11 కానీ 27 కానీ కుడుములను సమర్పిస్తాను స్వామి. నాకు ఉన్న మనీ పరమైన సమస్యలు తొలగిపోయిన తర్వాత 11 కానీ 27 కానీ కుడుములు సమర్పిస్తాను స్వామి అని చెప్పుకోండి. మీరు టెంపుల్ అయినా ఇవ్వచ్చు ఈ కుడుముల్ని, లేదా ఇంటి దగ్గర స్వామి వారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.